గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మాజీ ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ అభిప్రాయాలను నాయకులతో పంచుకుంటూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మాజీ ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ అభిప్రాయాలను నాయకులతో పంచుకుంటూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. మేము గత అంతకుముందు ఒక వారం రోజులు చేసాం. ఇప్పుడు 3 రోజులుగా దాన్ని మొదలుపెట్టి మళ్ళా చేస్తున్నాం. దాన్ని చూసి కూటమి నాయకుల గుండెల్లో వణుకు ముట్టి ఆడ జనాలు స్పందన చూసి జనం వైసీపీకి బ్రహ్మరథం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం అందించే దిశగా జనం ఉన్నారు. కాబట్టి దాన్ని ఎట్లయినా విఫలం చేయాలనే ఉద్దేశంతో కూటమి నాయకులు అందరూ కుట్ర పన్ని ఈరోజు ఆపాలని ప్రయత్నం చేయడం దారుణమైన విషయం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము తిరుక్కుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో గుడ్ మార్నింగ్ వాక్లో. మీరు కూడా తిరుక్కోండి, అంతేగాని మమ్మల్ని ఆపే హక్కు ఎవరికి లేదు. ఇది పాకిస్తాన్ కాదు, ఇండియా. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఒత్తాస పలుకుతో 6 మంది ఎస్ఐల్ని, సిఐల్ని, మొత్తం కానిస్టేబుల్ వేసుకొచ్చి మా వాళ్ళని అక్రమంగా స్టేషన్కి తరలించడం, మా పార్టీ అధ్యక్షుడిని, మా పార్టీ నాయకుల్ని స్టేషన్కి తరలించడం దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో దానికి తగిన మూల్యం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెల్లించుకుంటుంది. గుడ్ మార్నింగ్ వాక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపం. గుడ్ మార్నింగ్ వాక్లో మేము అడిగేది ఒకటే, జగన్మోహన్ ఆశీర్వదించండి, జగన్మోహన్కి మీ ఆశీర్వాదం ఇవ్వండి, రాబోయే రోజుల్లో జగన్మోహన్ గారు తెచ్చుకుందాం అనే వినాదంతోనే మేము ముందుకెళ్తున్నాం. అంతకుమించి వేరే సబ్జెక్టు మా దగ్గర లేదు. ఏ పార్టీకైనా ప్రచారం చేసుకునే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంది. మాకు ప్రజాస్వామ్యవాదిగా మేము తిరిగే హక్కు మాకుంది. హైకమాండ్ ఎన్టీఆర్ విగ్రహం అంటారు. ఎన్టీఆర్ విగ్రహం మా ఇంటికాడ పెట్టాం, కోర్టు పరిధిలో ఉంది. వాళ్ళు పెట్టాలని వచ్చారు. నేను హైకోర్టును ఆశ్రయించా, హైకోర్టులో స్టే అయింది. మీరు కోర్టు ఉత్తర్వు ప్రకారం నడుచుకోవాలి, కానీ దాన్ని సాగు పెట్టి మమ్మల్ని నిలపాలనుకోవడం దుర్మార్గమైన చర్య. దీనికి తగిన మూల్యం రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో, సర్పంచుల్లో, ఎంపీటీసీల్లో, జెడ్పీటీసీల్లో మీరు దీన్ని చవి చూస్తారు. మీకు ఈరోజు డిపాజిట్లన్నా వచ్చే పరిస్థితి బెళగుర్మలలో. రాబోయే రోజుల్లో ఇదే మరి కొనసాగితే డిపాజిట్ కూడా మీకు ఉండదు. ప్రజలు గమనిస్తున్నారు. మేము చేసేది తప్పు కాదు. మేము ప్రజాస్వామ్యవాదులుగా మా పార్టీకి ప్రచారం చేసుకునే హక్కు, మేము గుడ్ మార్నింగ్లో ఒక 1 గంట, 2 గంటలు, 2 రోజులు తిరిగే హక్కు మాకుంది. పోలీసులు అత్యుత్సాహంతో మా వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళు వేధించడం, నువ్వెందుకు వచ్చావు దబాయించడం, అవతల వాళ్ళు మమ్మల్ని ఎదుర్కొంటూ కూడా వర్చువల్కి పోకుండా ఊరికే చూస్తూ గమనించడం, అన్ని వీడియోలు పత్రికల వారు మొత్తం ప్రజలు గమనించారు. పోలీస్ దౌర్జన్యం ఖచ్చితంగా కోర్టుల ద్వారా ఖండిస్తాం. దీనికి తగిన మూల్యం కోర్టులో చెల్లించాల్సి వస్తుంది. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో, హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.